కానీ తమర్ని అల్లుడు గారనే పిలుపు నుంచి తగ్గి పిలవలేదు. ఎందుకో తెలుసా? భయం. మీరు మాతో ప్రవర్తించిన తీరు భయాన్ని కలగజేసింది. ఎక్కడ నా కూతురు కాపురం నాశనం అయిపోతుందోనని తగ్గి తలొంచి భయంతో గౌరవించాం. అదే పోయిన తర్వాత ఈ ప్రేమలు, ఆపేక్షలు, పిలుపులు, పలకరింపులు ఎందుకు? నీ దారి నీది, మా దారి మాది. వస్తాను బాబు. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. అంతా అయిపోయాక అర్థం చేసుకునే లాభం? నువ్వు మర్చిపోయినా మేమెలా మర్చిపోతాం? మా లేమితనాన్ని వెక్కిరించిన సందర్భాలు 100 ఉన్నాయి. కారు మధ్యలో ఆపి దిగిపోమన్న సంఘటనలు మర్చిపోగలవా? ఇంటి మీదకొచ్చి వేసిన కేకలు, మా మీద అరిచిన అరుపులు గుర్తు లేకుండా పోతాయా? మా కూతురు మాకి వేళ కాకుండా పోయింది నీ మొండితనంతోనే కదా. దాని చేతిలో పిల్లాన్ని లాగి ఎవరితో పరాయి దాని చేతిలో పెడితే అది ఎలా తట్టుకోగలదు? అందుకే అది తనువు చాలించి వెళ్ళిపోయింది. నేను స్వర్ణ మీద కోపంతో చేయలేదు మావయ్య. జరిగిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను మావయ్య. ఈ బంధం దాంతోనే తెగిపోయి ఉంటే మీ ఇంటి గడప తొక్కేవాళ్ళం కాదు, మీరుండే చోటికి వచ్చేవాళ్ళం కాదు. కానీ అక్కడ నా పెద్ద కూతురు ఉందని, అది ఒట్టి మనిషి కాదని రావాల్సి వస్తుంది. మాకు నీ సహాయ సహకారాలు ఏమాత్రం అవసరం లేదు. నీ తోవన్ను వెళ్ళు. పలకరించి మాతో పాపప్ మాటలు అనిపించకు. వెళ్ళు. ఇదిగో మంగ, ఇదిగో రమణ గారు, రమణ గారు. నమస్కారం అండి. పిలిచాక నమస్కారం అని అంత వినయంగా చెబుతున్నారే, అసలు మీ ఊరో తెలియనట్లుగా అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారేంటండి? చూడలేదండి. సన్నిధానంలో అబద్ధాలు ఎందుకులేండి? చూడలేదు అంటే సన్నిధానం అబద్ధం అంటారేంటమ్మా? అది వదిలేయండి. ఇంతకీ నన్ను పిలిచిన కారణం ఏమిటి చెప్పండి. అదేనండి, మొన్న మీరు మా హౌసం చూసి వెళ్ళారు కదా మీ అబ్బాయికి చేసుకోవాలని. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా మళ్ళా కబురు చేస్తామని చెప్పారు. ఇంతవరకు కబురు లేదు, కాకరకాయ లేదు. అందుకని అడుగుతున్నాను. క్షమించండి. సమాధానం చెప్పలేదు అంటే నచ్చలేదు అనే కదా అర్థం? నచ్చలేదా? అవును, నాకు మా అబ్బాయికి నచ్చలేదు. మా హంస నచ్చలేదా? మీరేగా బంగారు బొమ్మలా ఉంది, మహాలక్ష్మిలా ఉంది అన్నారు. నచ్చనిది అందం కాదు, అమ్మాయి గుణం. చూడండి, నచ్చకపోవడానికి సరైన కారణం చెప్పండి. లేదా మీ అబ్బాయి మనసులో మరెవరికైనా చోటుందేమో తెలుసుకుని చెప్పండి. అంతేగాని గుణగణాలు వంక పెడితే మాత్రం బాగుండదు. అది చదువు, సంస్కారం, సంప్రదాయం ఉన్న పిల్ల. మీ ముందు అలా నటిస్తోందండి. నటిస్తుందా? అవును, తను మీరనుకున్నంత బుద్ధిమంతురాలు కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నానండి. మీ అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నానని మీ కోపం రావచ్చు, కానీ తను మీ ముందుండే పద్ధతి వేరు, బయట ఉండే పద్ధతి వేరు. ఎలా ఉంటుందండి? వద్దనుకున్నాం. ఇంకా ఆ విషయాలన్నీ చెప్పడం ఎందుకులేండి. ఆమె పద్ధతులన్నీ నచ్చిన వాడిని చూసి ఆమెకిచ్చి పెళ్లి చేయండి. వద్దండి, మీ సలహాలు మాకేం అవసరం లేదు. కానీ దాని గురించి మీకు తెలిసిందేమిటో సూటిగా చెప్పండి. నిందలేసి వద్దనుకున్నామని మాత్రం చెప్పకండి. వద్దులేండమ్మా, మీరు బాధపడతారు. తప్పించుకునే మాటలొద్దండి. చెప్పండి, అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారండి? ఆ అమ్మాయికి లేని దుర్గుణాలు లేవట, అన్నీ అవలక్షణాలే.
పెళ్లి చూపుల తర్వాత మా వాడు చెప్పాడు, మీ నమ్మకం మీది, మాకేమీ సంబంధం లేదు. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరే తర్వాత తాపీగా తేల్చుకోండి. మా అబ్బాయి కారులో దారంతా అదే చెప్పుకుంటూ వచ్చాడండి. పాపం అంత పేరున్న మంగమ్మ గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఉందని బాధపడ్డాడు. చూడండి, మీరు చెప్పేదంతా అబద్ధం. నేను నమ్మను నమ్మను నమ్మను. అమ్మా, మీ నమ్మకం మీది, నాకేమీ సంబంధం లేదు. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరే తేల్చుకోండి. పైన మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. వస్తానండి, నమస్కారం. హంస ఇలా చేస్తుందా? నీకేమైనా పిచ్చా? ఆ దొంగల్ని విడిపిద్దామంటావేంటి? పాపం చేసింది వాళ్ళు. నీకు నాకు ఎందుకు తగులుతుంది పాపం? వాళ్ళ పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. రఘు, అక్కడున్నది అమ్మమ్మ గారి దత్తత మనవరాలు, నాకు చెల్లెల్లాంటిది. చెల్లెలు 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 రక్త సంబంధం గురించి నాకేం తెలుసని? స్వర్ణ ఉన్నంతకాలం వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా సమర్థించి మంకుతనం మొండితనం పెంచి చివరికి ప్రాణాలు తీసుకునేంత మూర్ఖంగా తయారు చేశావు. మళ్ళీ ముసలావిడ చెల్లెల్లాంటిది అంటూ వాళ్ళని సమర్థిస్తున్నావా? దుర్మార్గుల్ని సమర్థిస్తేనే పాపం తగులుతుంది. శిక్ష అమలయ్యేలా చేస్తేనే పుణ్యం. నీలాంటి చెల్లెలు నాకుంటే బాగోదు అని నేనెప్పుడన్నానో ఒకసారి గుర్తు చేసుకో. అప్పుడు నిజంగానే దొంగతనం చేయలేదు కదా? అలాగే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఈ నింద వాళ్ళ మీద పడుండొచ్చుగా. నా మీద నింద వేసింది వేరు, వీళ్ళ మీద నింద వేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరికి తెలుసు? ఎవ్వరికీ అవసరం లేదు. వాళ్ళు నిజంగానే దొంగతనం చేశారు. పైగా నిన్ను దొంగన చేయాలని చూశారు. అలాంటి వాళ్ళని విడిపిద్దాం అంటావేంటి నువ్వు? రఘు, ఇప్పుడు చర్చలు అనవసరం. హంసను విడిపించి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది, విడిపిద్దాం అంతే. నేను రాను. హంస బాధ్యతని అమ్మమ్మ గారు తీసుకున్నారు కదా. దానికి దీనికి ఏంటి సంబంధం? విడిపించకపోతే అమ్మమ్మ గారు బాధ్యత తప్పిన వాళ్ళు అవుతారు. తప్పు చేసిన వాళ్ళని విడిపించడం బాధ్యత కాదు సీత. క్షమించడం సంస్కారం రఘురాం. ప్లీజ్, నా కోసం, కడుపుతో ఉన్న భార్య కోరిక తీర్చడం కోసం. సీత, బలవంతంగా నాతో తప్పు చేయిస్తున్నావు. సీత రాముడితో తప్పు చేయిస్తుందా? ప్లీజ్ రఘురాం, అర్థం చేసుకో. సరే, సొన్నా 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 సొన్నా, నాకింత పెద్ద శిక్ష వేస్తావు అనుకోలేదు స్వర్ణ. ఎందుకు స్వర్ణ నన్ను వదిలి వెళ్ళిపోయావు? స్వర్ణ, 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 స్వర్ణ. నేనేం పాపం చేశానని నాకింత దండన? స్వర్ణ, 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 నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను స్వర్ణ. చివరికి నాకు మనశ్శాంతి లేకుండా చేసి వెళ్ళిపోయావా? స్వర్ణ, స్వర్ణ, నేను వచ్చేస్తాను స్వర్ణ. స్వర్ణ, 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 నా తప్పే స్వర్ణ. నీ మార్పు నేను నమ్మాను. ఆ విషయాన్ని నీతో అనకపోవడం నేను చేసిన తప్పే. స్వర్ణ, స్వర్ణ,
మామయ్య గారు నన్ను ఎన్ని మాటలు అన్నారు. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు. నేను దుర్మార్గుణ్ణే. ఎస్, ఐఎమ్ బ్యాడ్ ఫెలో. ఎస్, ఐఎమ్ బ్యాడ్ ఫెలో. స్వర్ణ, స్వర్ణ, నేను వచ్చేస్తాను. స్వర్ణ, 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 నేను వచ్చేస్తాను. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. హంస వాళ్ళ గురించి వచ్చాం. కూర్చోండి. వీళ్ళెందుకు వచ్చారు? కేసు బలంగా పెట్టమని ఆ మంగమ్మ చెప్పి పంపించుంటుంది. లేనిపోని నిందలు మోపి గట్టి సెక్షన్స్ వెతికి మనల్ని పర్మనెంట్ గా జైలు పాలు చేయడానికో ఉరిశిక్ష పడేలా చేయడానికో వచ్చుంటారు. అలా అయితే ఎలా అమ్మమ్మా? మనకి శిక్ష ఖరారు అని అనిపిస్తుంది. నువ్వు భయపడి నన్ను భయపెట్టుకో. నిండా మునిగాక చల్లన్నట్టు ఇంకా భయపడి ప్రయోజనం ఏముంది? దాని సంగతి నాకు తెలుసు. సందు దొరికితే ఊరికే వదలదాం. హంస, నువ్వు సీతని బతిమలాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. వెగదీసి కూర్చుంటే ఉరికమ్మం ఎక్కిస్తుంది. ప్లీజ్. సీతక్క, నన్ను క్షమించక్క. మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యనక్క. షటప్. అలా పిలిచే హక్కు నీకు లేదు. ప్లీజ్ అక్క. వద్దు, అలా పిలవద్దు అంటున్నా. ఇదంతా తప్పు చేయక ముందుండాలి. క్షమించు అంటుంది కదా. మ్యాటర్ సరిపోయిందో లేదో చూడండి. ఓకే, ఇక మీరు వెళ్ళండి. ఉంటాం ఎస్ఐ గారు. కానిస్టేబుల్, సార్. సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. పెద్ద మనసుతో వాళ్ళు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు. ఇక నుంచైనా కాస్త బుద్ధిగా ఉండండి. రఘురామ్, థ్యాంక్స్ రఘురామ్. మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించావు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, సీతకు. సీతక్కకా? ఎస్, గతంలో నా మీద ఇలాగే నిందపడ్డప్పుడు నువ్వు స్టేషన్కి వచ్చి విడిపించావు. అందుకు కృతజ్ఞతగా నిన్ను విడిపించమంది సీత. అందుకే విడిపించాను. కృతజ్ఞతతో కాదు, నువ్వు కూడా మాతో ఉండాలి. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. నీ గురించి నిజం అందరికీ తెలియాలి. థ్యాంక్స్ అక్క. ఆ పిలిపే వద్దన్నాను. థ్యాంక్స్ సీత. థ్యాంక్స్ చెప్పడం కాదు, కాస్త కాకపోతే కాస్తైనా బుద్ధి మార్చుకోండి. మీరు చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకోండి. చెంపలేసుకొని కాస్త మనిషిలా ప్రవర్తించి మనిషిని అనిపించుకోండి. సీత, అరవకో. అరిస్తే ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేసి నిన్ను సెల్లునే ఉండేలా చేస్తా. నీ బుద్ధి ఎలాగూ నీకు తెలియట్లేదు. కనీసం సీత చెప్పేది వినైనా కాస్త తెలివి తెచ్చుకో. చేసిందంతా చేసి ఇంకా నీలుగుతామే. నీ దొంగ బుద్ధి తెలిసి కూడా ముసలావిడవి అవస్థ పడతావని జాలి తలచి హంసతో పాటు నిన్ను విడిపించా. నీ పాడు బుద్ధి మార్చుకోకపోతే నిన్ను ఎలా మార్చాలో ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. పాపిష్టిదానవని అనిపించుకొని పోతావో, అయ్యో పాపం అనిపించుకొని పోతావో నీ మీదే ఉంది. ప్రతిసారి ఇలాగే జాలి చూపిస్తామని అనుకోవద్దు. ఇంకొకసారి మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తే నీకు బతికే లేకుండా చేస్తాను. జాగ్రత్త. సీతక్క,
నిజంగా ఆ నగల గురించి నాకు తెలియదంటే ఎలా? ఆవిడ గదిలోకి ఎలా వచ్చాయో, నువ్వు ఎలా సింగారించుకొనున్నావో, ఈ కథలన్నీ ఆపి కదలండి. ఎక్కడికి కదలండి అంటున్నావు? విడిపించమన్నావు, విడిపించాను. అంతే. ఇంకా వీళ్ళ దారి వీళ్ళది, మన దారి మనది. వీళ్ళు మళ్ళీ కోటకు రావడానికి వీల్లేదు. అదేంటి రఘు అలా అంటావు? ఈవిడి గారిని వదిలేసినా ఆ హంస ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆవిడతో పాటే ఈవిడ వెళ్తుంది. ఈవిడ ఆవిడ స్నేహితులే కదా, ఇద్దరు తోడుదొంగలే కదా. జోడి విడదీయడం ఎందుకు? చక్కగా దొంగతనాలు చేసుకుని బతుకుతారులే. ఆవిడ డాను, ఆవిడకి ఈవిడ అసిస్టెంట్. చిన్నపిల్ల ఏదో తప్పు చేసింది, నీకనే ఛాన్స్ వచ్చింది, అనవయ్యా అను. ఛాన్స్ వచ్చింది అనడానికి కాదు, మీకు ఉద్వాసన పలకడానికి. చూడు సీత, వీళ్ల విషయంలో అసలు జాలి చూపించడమే తప్పు. ఏదో నువ్వు అడిగావని నాన్నమ్మకు చెప్పకుండా వీళ్ళని విడిపించాను. ఇప్పుడు వీళ్ళని వెంటేసుకెళ్తే నాన్నమ్మ మనల్ని తిడుతుంది. ఎందుకు తిడతారు రఘు? హంసని అమ్మమ్మ గారు దత్తత తీసుకున్న విషయం మర్చిపోయావా? స్వర్ణ ఎలాగో తను అలాగే. తననలా వదిలేయడం మనకి ధర్మం కాదు. ఈవిడ్ని తీసుకెళ్లటం మాత్రం ధర్మం కానే కాదు. ఇది మరీ బాగుంది. తప్పు చేసిందాన్ని వదిలేసి నెత్తినేసుకునే దాన్ని శిక్షిస్తారా? వింటున్నావు కదా, అటు ఇటు చేసి హంసని దోషిని చేసింది. నా మాట విను. ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చాం. తిన్నగా ఉంటే కలిసుంటుంది, పిచ్చి వేషాలు వేస్తే తన్నులు తింటుంది. అవసరమా? రిస్క్ తీసుకోవడం మనకు అవసరమా? ఇది రిస్క్ కాదు రఘురాం, ఏదో పాపమని దయ చూపించడం. ఈ మంచితనమే అందరికీ అలసైపోయింది. మనమేం చెడ్డవాళ్ళం కాదు, చెడు చేయట్లేదు. అమ్మమ్మ గారికి నేను నచ్చ చెప్తానులే. సరే, నీ ఇష్టం. ఇది నన్ను హెచ్చరిస్తుందా? హంసని దీని తోడికోడల్ని చేస్తే గాని ఈ అవమానాలన్నిటికీ సమాధానం దొరకదు. సీత, ఎంత మంచి మనసమ్మా నీది. ఇంకాపండి, మాట్లాడకుండా పదండి. నన్నే మోసం చేస్తుందా? నా ముందొకలాగా, గదిలో ఆ పెళ్లి కొడుకు ముందు మరొకలా ప్రవర్తిస్తుందా? ఏమనుకుంటున్నది? అసలు నన్నేమనుకుంటుంది? పెళ్లి కొడుకు నచ్చలేదేమో. నచ్చకపోతే మొహం మీద చెప్పాలి గాని దొంగ వేషాలు ఎందుకు? నీ ముందు చెప్పడానికి భయపడిందేమో. దాని నైజం తెలిసింది. బుద్ధిమంతురాల్లా నటిస్తుందా? రాణి 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 దానంతా చూస్తాను. తన ఇష్టం తనది, వదిలి. మనవరాలిగా దత్తత తీసుకున్నానండి, ఎలా వదిలేను? మంగమ్మంటే మజాకా అనుకుంటుందేమో. రాణి రాణి దాన్ని. ఆగక్కడ. ఏమనుకున్నావే నీ మనసుకి? ఏంటమ్మమ్మగారు? నంగి నంగనాచిలా మాట్లాడుకో. ఏం చేశావు? అసలు నువ్వేం చేశావు? ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఆ నగలు నేను అడుగుతున్నది నగల గురించి కాదు, పెళ్లి పెళ్లి గురించి. ఏమీ ఎరగని వెరిదాన్లా నా ముందు నోట్లో వేలేసుకుని నిలబడి చాటుగా మందు తాగుతావా? ఛీ!